వాళ్ళు సావు బతుల మధ్య కొట్టించుకొని వాళ్ళు తండించుకొని రాళ్ళతో కొట్టించుకొని వాళ్ళు బోట్లు పట్టారన్న. పెట్టిన తర్వాత మేము 4 జిల్లాల గ్రామాలు 160 గ్రామాలు మేము మాట్లాడుకునే రోజు ఒక గ్రామం కాపలా ఉంటున్నాం. రోజుకు ఒక గ్రామం కాపలా ఉండి వాటి భద్రత కోసంగా మేము ఉండాలంటూ మాట్లాడుకున్నాం. ఎప్పుడంటే ఆగస్టు 16వ తేదీన మీటింగ్ వేసుకున్నాం. మేము 4 జిల్లా గ్రామ పెద్దలు వేసుకుని రోజు గ్రామాలు కాపాడాలనుకుంటాము. ఈ లోపల మెరైన్ పోలీస్ అయితేనేమి, సివిల్ పోలీస్ అయితే మత్స్యగడ్డ డిపార్ట్మెంట్ వీళ్ళంతా వచ్చి మీ కాపలా అవసరం లేదు, మేము షీల్డ్ చేస్తున్నాం, దాన్ని మా భద్రత ఉంది, మేము రోజుకి 5 మంది పోలీసులు, సివిల్ పోలీసు, మెరైన్ పోలీసులు కోర్టు పెట్టి కాపలా ఉంటున్నాము, మీ సలహా మాకు అవసరం లేదు, మాది మా స్వాధీనం అని చెప్పారన్న. అనుకోకుండా మొన్న మార్చి 16వ తేదీన బోట్లు మాయమైపోయిందన్న. మరి కోస్ట్ గార్డ్ ఏం చేశారు, మెరైన్ పోలీస్ ఏం చేశారు, సివిల్ పోలీస్ ఏం చేశారు, ఫిషీ డిపార్ట్మెంట్ ఏం చేసిందన్న? అంతా కలిసి కూడా మా మత్స్యకారుని ఇది మోసం చేయడం అన్న. అంటే ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లను, సీజ్ చేసిన బోట్లను, అవునన్న, పోలీస్ కస్టడీలో ఉన్న బోట్లను, అవునన్న, ఈ బోట్లు వీళ్ళంతా కుంభక్కై అవునన్న, వీళ్ళే దొంగలించినారు. అవునన్న, అంతేనా? మార్చి 12వ తారీఖున ఇక్కడ లోకేష్ వచ్చినాడు. అవునన్న. మార్చి 16వ తారీఖున బోట్ ఎగిరిపోయింది, బోట్ దొంగతనం జరిగింది. ఆ 4 బోట్లు బదులుగా 4 బోట్లు పెట్టి తర్వాత మా మధ్యలో సంబంధం లేకుండా కోస్ట్ గార్డులు పెట్టి, మెరైన్ పోస్టులు పెట్టి, సివిల్ పోస్టులు పెట్టి మాకు రక్షణగా 12 నాటికల దూరం పైన వాళ్ళు ఉండాలి, దాన్ని మా స్థాపన మధ్యలో ఉండాలి సార్. ఆ రూల్స్ పెట్టి, ఆ చట్టం పెట్టి, జీవో పాస్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా మీకు మరీ ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం. అంటే మనకు ఒక వైపున హక్కుగా ఇవ్వాల్సిన రామచంద్రయ్య మనకు హక్కుగా ఇవ్వాల్సిన ఈ ఫిషింగ్ హార్బర్ మనకు ఇవ్వకుండా మరోవైపున మన కడుపును కొడుతూ ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళు అడుగు పెట్టకూడదు, వేరే ప్రాంతం నుంచి, వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేయకూడదు అన్న నిబంధనలు ఉన్నా కూడా, చట్టం ప్రకారం ఇది తప్పు అని చెప్పి తెలిసినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావడము, మనకు ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి తీసుకోకుండా పోవడము, మనకు మెకనైజ్డ్ బోట్లు మనకు ఇవ్వకపోవడము, వీటి అన్నిటి ప్రతిఫలంగా మన కడుపును నష్టం జరుగుతూ ఉంటే, చట్టం ప్రకారం వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నారు అని చెప్పి మనం ప్రాణానికి తెగించి వాళ్ళ బోట్లను మనం పట్టుకున్న ఆ బోట్లను మనం పోలీసులకు అప్పచెప్తే, పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినారు, బోట్లను సీజ్ చేసినారు. సీజ్ చేసిన ఆ సొమ్మును పోలీసులు, ప్రభుత్వంలోని పెద్దలు వీళ్ళే లాలూచిపడి వీళ్ళే ఆ బోట్లను దొంగతనం చేసుకొని పోయినారు.